అయ్యో అయ్యో ఏమ్మా, కనీసం బయటి చెంగు మండుతున్న విషయం కూడా తెలియదా మీకు? ఇక్కడ చాలా దీపాలు ఉన్నాయి కదండి, ఆ ఒత్తుల వాసన వల్ల మంట వాసన తెలియలేదనుకుంటా. మరేం పర్లేదండి, మీరు ఏ ధ్యాసలో ఉన్నా సరే మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా చూసుకోవాలి కదా. జీవితాలు కూడా ఇలాగే కాలిపోతాయండి. మీకేం కాలేదులేండి, మీరు క్షేమంగా ఉన్నారు. హ్యాపీగా అమ్మవారికి దండం పెట్టుకుని ఇంటికి వెళ్ళండి. అయ్యయ్యో, నాకు కాదండి, దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళండి. ఉంటానండి, జాగ్రత్త. ఇక్కడున్నా పురి, అసలేమైంది పురి? ఇలా తడిచిపోయావేంటమ్మా? ఏమైంది? బాబు, మీ చెల్లెలు చాలా అదృష్టవంతురాలు, ఆయుష్మంతురాలు. ఇంకాస్త ఆలస్యమై ఉంటే మీ చెల్లి మీకు దక్కేదే కాదు. ఆ దీపాలు ఆమె పైటి చెంగికి అంటుకుని మొత్తం కాలిపోయే పరిస్థితి. దేవుళ్ళ ఒక అబ్బాయి వచ్చి అభిషేక నీళ్లు పోసి మంటలార్పేశాడు. ఈరోజు దేవుడికి జరగాల్సిన అభిషేకం మీ చెల్లికి కూడా జరిగింది బాబు. థ్యాంక్ యూ అండి. నువ్వు ఓకే కదా? పూజారి గారు, ఇంతకీ అతను ఎవరు? ప్రాబ్లం ఉన్నప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్తాం కదన్నయ్య. కానీ ఈరోజు అదే దేవుడి సన్నిధిలో దేవుడే అతని రూపంలో వచ్చాడనిపించింది. నీకేం కాలేదుగా? పద వెళ్దాం. వస్తాం పూజారి గారు. అలాగే బాబు. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి. చిన్నప్పటి నుంచి నాకు అన్నీ అయిన అన్నయ్య నా కోసం ఎంతో కష్టపడ్డాడు. ఈరోజు నాకు ఒక తోడునివ్వడం కోసం ఈ తులాభారం ఏర్పాటు చేశాడు. ఏంటయ్యా, తులాభారంలో అమ్మాయి గారు తోగట్లేదు. అమ్మాయి గారి పెళ్ళై అత్తారింటికి వెళ్ళిపోతే మీకు దూరం అవుతుంది కదా. ఆ దూరం అవడం దేవుడికి ఇష్టం లేదనుకుంటా. అవునన్నయ్య, నువ్వు నాకు పెళ్లి చేసి పంపించేద్దాం అనుకున్నావు కాబట్టే దేవుడందుకు ఇష్టపడ్డం లేదు. ఆకాశతీ
అమ్మాయి గారు ఏం చేయకుండానే పైకి లేచారు. చూసావా తారా, దేవుడు కూడా ఓకే చేసేశాడు. నీకు మంచి సంబంధం కన్ఫర్మ్ చేసేశాడమ్మా. ఏ తారా, ఏ ఎక్కడికి వెళ్తున్నావమ్మా? అన్నయ్య, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? నాకు పెళ్లి సంబంధం చూడ్డానికే కదా. అవును, ఒక రాకుమారుణ్ణి ఆ దేవుడే నా కోసం పంపించాడన్నయ్య. నాకు అతను చాలా బాగా నచ్చాడు. నిజమా? అవునన్నయ్య, ఇప్పుడే అటు వెళ్ళాడు. వెళ్ళి చూద్దాం పద. అయ్యగారు, పూజ అయ్యే వరకు ఎక్కడికి కదలకూడదు. కరెక్టేనమ్మా, పూజ కంప్లీట్ చేసి తర్వాత వెళ్ళి వెతుకుదాం. సరే అన్నయ్య. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంథకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. స్వామి, మా అన్నయ్య నీ మీద నమ్మకం పెట్టుకుని నా కోసం తులాభారం వెయ్యాలని ఇక్కడికొచ్చాడు. ఎంత వెండితో తోచినా గాని తూగని నేను అతన్ని చూడగానే తామరాకులా తేలిపోయాను. ఈసారి అతను కనిపిస్తే వదిలిపెట్టను. నాకు పదే పదే అతనే గుర్తొస్తున్నాడు స్వామి. తన చెల్లి కోసం తులాభారం పెట్టాడంటే ఇంతకంటే గొప్పన్నయ్య ఇంకెవరుంటారు? వాళ్ళ చెల్లి చాలా అదృష్టవంతురాలు.